ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని అల్లకల్లోలం చేయలేని ఒక దుర్తలంపుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశం పైన దాడి చేసి అభయం దుభయం తెలియని అమాయకులని కొట్టన పెట్టుకున్నారు. మహిళల యొక్క కాల్చండి, మా భర్తలు కాల్చిన తర్వాత అంటే పోయి మోడీతో చెప్పుకోమని చెప్పేసి ఒక ఉగ్రముఖ ప్రగల్భాలు పలికాడు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజే చెప్పారు, దేశంలో ఎక్కడున్నా వెంటాడి తరిమి వధిస్తామని చెప్పేసి. దానికి నిన్నటి రోజు దేశమందరం గర్వించేదగ్గ తరుణం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి దానికి కారణమైన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టి వాళ్ళని సుమారుగా 100ల మీదుగా హతమార్చేసి దేశ ప్రజల యొక్క అందరి కోరిక నెరవేర్చారు. దాన్ని సంభ్రమాశ్చర్యాలతోన సంతోషంతోన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. దేశం మొత్తం జరుపుకున్నారు. ఎక్కడ కూడా దేశంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని సంభ్రమాశ్చర్యాలు బాణసంచనో స్వీట్ మిఠాయిలు పంచుకోలేదు. తాడిపత్రిలో కూడా అదే కార్యక్రమం దేశం మొత్తం ఎట్లా చేస్తున్నారో తాడిపత్రిలో కూడా మా భారతదేశ పౌరులందరూ పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖుల యొక్క ముష్కరులను వధించిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటుంటే సిఐ గారు ఒక అందరినీ పోయి తరిమి నానా దుర్భాషలాడి తరిమేసి దేశభక్తులు అవమానించిన సిఐని వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ.